మీ కమిషనే చట్ట విరుద్ధం, మీకు విచారణ అర్హత లేదు, నిష్పాక్షికత కనిపించట్లేదు, బాధ్యతల నుంచి తప్పుకోండి, విచారణ పూర్తి కాకుండా తీర్పు ఇచ్చినట్టు మీ మాటలున్నాయి. రాజకీయ కక్షతో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి కమిషన్ ఏర్పాటు. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేక మీ ముందు హాజరు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య అంటూ చూస్తా ఉన్నాం. ఒక సీఎంగా చేసినటువంటి పాలకుడు కేసీఆర్ ఈ విధంగా ఒక కమిషన్ని, అంటే చట్టబద్ధంగా ఈరోజు అసెంబ్లీ ద్వారా నియమింపబడినటువంటి కమిషన్, మళ్ళీ ఆ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్, అంటే ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనను పట్టుకొని ఈరోజు ఆయన స్థాయిని విమర్శించేటువంటి దాకా వచ్చిందంటే అంటే కేసీఆర్ ఖచ్చితంగా 100% ఈ విద్యుత్ ఒప్పందాల సంబంధించినటువంటి అవినీతులు కావచ్చు, యాదాద్రి భద్రాద్రి సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏవైతే టెండర్ల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా 100 to 200% ఆయన తప్పు చేసిండని చెప్పేసి ఆ లేఖ ద్వారా స్పష్టమవుతా ఉన్నది. నిజంగా ఆయన తప్పు చేయలేకపోతే ఇట్లాంటి మాటలు రావు, మేము తప్పు చేయలేదని చెప్పేసి దానికి వివరణ ఇచ్చుకుంటూ పోతాడు. ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరం ఇది ఈ రెండింటి ద్వారా రాసి పెట్టుకోని మిత్రులారా, కేసీఆర్ అనేవాడు 100% జైలుకు పోవడం ఖాయం అన్న. సింపుల్ గా చెప్దాం చూడు, 2014 తెలంగాణ వచ్చింది, 2015 శంకుస్థాపన వేసారు. ఎన్జిటి నుంచి మాకు పర్మిషన్ రాలేదు అన్నారు. ఎన్జిటి పర్మిషన్ జస్ట్ 1 year ఇచ్చింది. అట్లీస్ట్ 2016 నువ్వు బిహెచ్ఎల్ తో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు 2 years లో కంప్లీట్ చేస్తా అన్నారు. 2016 నువ్వు మొదలు పెట్టినావని అనుకున్నాం. లెట్స్ సే 2017 మొదలు పెట్టినావని అనుకుందాం. 2017 నుంచి 2 ఏళ్ళు అంటే 2019 కంప్లీట్ కావాలి. నువ్వు 2023 డిసెంబర్ అనుకుంటా 2 బాయిలర్లు స్టార్ట్ చేసి అంటే ఎన్నేళ్ళు పట్టింది? ఎవరు తిన్నారు ఇన్నేళ్ళ పైసలు? ఇది మాట్లాడాలి కదా. ఓన్లీ భద్రాద్రి గురించి మాట్లాడుతాను, ఇంకా యాదాద్రి గురించి మాట్లాడతలేదు. అసలు మళ్ళీ టెక్నాలజీ గురించి మాట్లాడుతాను. ఓల్డ్ టెక్నాలజీ అవసరం ఏంది? కొన్ని రోజులు ఆగితే ఏమైతుంది? అంటే విద్యుత్ అవసరాలు కోసం మేము తొందర పెడుతున్నాం అంటే 10 సంవత్సరాలు అయిపోయాయి, 10 సంవత్సరాలు ఇంకా స్టార్ట్ కూడా కాలే. మరి ఏమైంది? నీ అత్యవసరమైన విద్యుత్ అవసరాలు ఏమైనాయి? ఖచ్చితంగా మీరు అప్పటికే ఛత్తీస్గఢ్తో ఒప్పందం తీసుకున్నారు, ఇంకో స్టేట్తో ఒప్పందం తీసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా, కరెంటు విషయంలో కేసీఆర్ యొక్క క్రెడిబిలిటీ కానీ కేసీఆర్ యొక్క ఆలోచన విధానం కానీ ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా ఇటు సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ సంబంధించిన కనెక్షన్స్ పెట్టడం వల్ల చాలా వరకు విద్యుత్ అవసరాలని అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు చాలా లబ్ధి పొందినాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా విద్యుత్ సరఫరా అనేది చాలా నాణ్యమైనటువంటి సరఫరా, ప్లస్ ఎక్కువ అంటే 24 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్న విషయం వాస్తవం. కానీ కేసీఆర్ విద్యుత్ అవసరాల కోసం నేను ఇమీడియట్ గా పాత టెక్నాలజీ వాడినా అంటే వేల కోట్లు పెట్టి పాత టెక్నాలజీ ఎందుకు వాడాలి? నువ్వు కాళేశ్వరం గంత పెద్ద కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరనే 2 సంవత్సరాలు పూర్తి చేసినావు. దీనికి సంబంధించి చైనా కాకపోతే ఇంకేదో కంట్రీ నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించుకోను కదా, నీది ప్రభుత్వం నీదే కదా. అన్నిటికంటే హైలైట్ ఆయనే మెన్షన్ చేసిన 12 పేజీల లెటర్లో ఏమని, ప్యారిస్ ఒప్పందం దేశమంతా ఉన్నది, ప్యారిస్ ఒప్పందం ప్రపంచం అంతా చూస్తున్నది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఇస్తా అంటే లే నాకున్న సబ్ క్రిటికల్ కావాలి నాకు అని చెప్పేసి తీసుకున్నాడట కాక. అట్లుంటది పరిస్థితి. అంటే చేసిందే లంగ పని, మళ్ళీ దాని మీద కమిషన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. 100% రాసి పెట్టుకుంటున్నారా? కేసీఆర్ జైలు పోవడం ఖాయం. ఎందుకంటే ఆయన మేరకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నది, ఈ విద్యుత్ కేంద్రాల విద్యుత్ సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఆ విద్యుత్ కేంద్రాల అవినీతి కావచ్చు, లేదంటే ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు. ఈ 3 అంశాలపైన కేసీఆర్ ఖచ్చితంగా జైలు పోతాడు, హరీష్ రావు జైలు పోతాడు, కేటీఆర్ను కూడా వేరే దానిలో ఆల్రెడీ ఇరికిస్తా ఉన్నాడు. ప్లస్ ఆయన కూడా రేపు మాపో అనర్హత వేడిపడే అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు 36 ఎకరాల భూమి రిజిస్టర్ చేసుకుంటే దాన్ని పెట్టలే తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు. తప్పుడు అఫిడవిట్ తో పాటు ఏమన్నాడు, నా కొడుకు నా మీద డిపెండెంట్ కాదన్నాడు. 18 ఏళ్ళ పోరే డిపెండెంట్ కాదు నీ మీద, కాదని మేము అంటలేం. 18 ఏళ్ళు వచ్చినాయి సరే, నువ్వు రోడ్డు మీద వదిలేసినా నీ కొడుకు నీ మీద డిపెండెంట్ కాదు. కానీ 18 ఏళ్ళు వచ్చిన 6 నెలలకే అతని పేరు మీద 36 ఎకరాలు ఎట్లున్నది? ₹1,00,00,000 ఎట్లా సంపాదించేయాలి? నీవే డిపెండ్ కాదు, ఫస్ట్ ఆ పోరాన్ని తీసుకొని జైలు అయితే అన్ని సెట్ అయితే. ఇది యుఎస్ అంటే కొంచెమైనా సిగ్గుచర్య లేకుండా మాట్లాడు. మామూలు కాదు అసలు. ఆ స్టేట్మెంట్ వినగానే నాకు ఘోరం అనిపించింది. నా కొడుకు నా మీద డిపెండెంట్ కాదు, నా కూతురు నా భార్య ఇద్దరే నా మీద డిపెండెంట్. సరే, ఇంత డిపెండెంట్ కాకుండా ఉన్నటువంటి ఆ పిల్లోడికి 18 ఏళ్ల వయసు రాగానే ₹1,00,00,000 ఆస్తి కొనేంత 36 ఎకరాలు కొనేంత పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. ₹1,00,00,000 ఎట్లా వచ్చినాయి ఆ పిల్లోడికి? వాళ్ళ తాత ఇచ్చిండా, నువ్వు ఇచ్చినావా, మీ ఆవిడ ఇచ్చినారా, మీ బామ్మరుదులు ఇచ్చిరా, లేదంటే మీ మామ ఇచ్చిండా, ఎవరు అది కూడా తెలియాలి కదా అన్న. ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కదా. మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షిట్టా అంతా గుసబెట్టున్నారు. లేకపోతే పక్క స్టేట్ లో ఉన్నాడు. ఇది మెచ్చుకోవాలో తిట్టుకోవాలో నాకు తెలియదు కానీ జర మీరే ఆలోచించుకోర్రి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవ్రీ ఇయర్ కూర్చుంటారు, ఇగోపై మా ఆస్తులు అఫీషియల్ గా ఇంత అని చెప్తారు. మరి మన వాళ్ళు ఎందుకు చెప్తలేరు? వాళ్ళు చెప్పుకోవడం కనీసం హెరిటేజ్ అని ఉంది. మాకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు రావడం కారణం హెరిటేజ్ సంస్థ మరి దేశవ్యాప్తంగా విస్తరించింది చెప్పుకోవచ్చు. ఈ మొఖాలకి ఏమైనా ఉందా? అన్ని దోపిడి మొఖాలే ఇవన్నీ.
అంత దోపిడి దోచుకోవడం తప్ప ఏదీ లేదు. ఆ పోరాన్ని కూడా వాడిని కూడా అవినీతి పనులు చేసి వాస్తవంగా. ఆ హిమాంశు కూడా వాడు కూడా రేపు మాపో ఇంకా 100 కోట్లు అవినీతి చేసినట్టే ఉన్నాడు. వాడు వస్తుంటే వాడి అవతారం చూస్తుంటే వాడు ఏషాలు చూస్తుంటే అది కనబడతా ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా. నువ్వు మీ అయ్యంతే నువ్వంతే వాడిని కూడా అట్లా తయారు చేస్తావు. ఆ పోరాన్ని కూడా అంటే ప్రజల్ని దోసుకుని మీకు మీ తరతరాలంతా కూడా అదే చెప్తున్నట్టు వాస్తవం చెప్తుండే. కొడుకు కొడుకు చెప్పిండు, కొడుకు ఇంకో కొడుకు చెప్తాడు. అంతే ఏమున్నది సిగ్గుండాలి కొంచెమైనా. చూడు బండి సంజయ్ చట్టబద్ధ కమిషన్ తప్పు పెడతారా? చైర్మన్ ను బెదిరించడం ముమ్మాటికి ధిక్కారమే. కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. వాస్తవమే. మరి ఈయన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే దీని మీద పనిచేస్తున్నాడో ఎల్ నరసింహారెడ్డి, హీజ్ అ హైకోర్టు చీఫ్ జస్టిస్, మాజీ రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్. నీకు ఏది అనుకూలంగా వస్తే జడ్జి మంచోడు, లేకపోతే లేదు, దొంగ. అంతే. హైకోర్టుకు చేసి హైకోర్టు నుంచి రిటైర్డ్ అయి బయటకు వచ్చిందంటే ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటది, అలా ఆలోచన విధానం ఏడు ఉంటది. ఇంకొకటి అసలు మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, హైకోర్టు కానీ అంటే ఏ జడ్జి అయినా కానీ ఈ న్యాయస్థానాలలో జిల్లా జడ్జి మొదలుపెట్టుకుంటే సుప్రీంకోర్టు జడ్జి వరకు కూడా వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు జడ్జి పొజిషన్ ఉండి. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ మీద, ఒక న్యాయ వ్యవస్థ మీద, అంటే ఈ భారతదేశంలో ఈ పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో, రాజకీయ ప్రక్రియ వచ్చే పాలనా యంత్రం ఎంత స్ట్రాంగో అదే విధమైనటువంటి స్ట్రాంగ్ ఈరోజు ఇండిపెండెంట్ బాడీ న్యాయ వ్యవస్థ. వాస్తవం చెప్పాలంటే ఎక్కడ కూడా ఇండిపెండెంట్ ఈ న్యాయ వ్యవస్థ మీద ఇక్కడ ఏదైతే ఈ పాలనా యంత్రాంగం యొక్క ఒత్తిడి అనేది అసలు ఉండనే ఉండదు. ఎక్కడో అరకొర జరుగుతుండే వ్యవస్థ లోపాలు ఉంటాయి, ఉండని నేను. కాకపోతే ఇలాంటి స్థాయిలో జస్టిస్ స్థాయిలో లోపాలు ఉండడానికి అవకాశం ఆస్కారం చాలా తక్కువ. అలాంటి దానిలో అది కూడా మళ్ళీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, నరసింహారెడ్డి జస్టిస్ లాంటి వాళ్ళు చీఫ్ జస్టిస్ స్థాయిలో, అంటే వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇప్పటిదాకా చేసినంత వాళ్ళకు మంచి పేరు ఉంటే దీనివల్ల ఏమైనా చిన్న అపవాదం వచ్చినా కానీ ఇబ్బంది పడతారు వాళ్ళు. అందుకే వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఇక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ప్రతి దాంట్లో కూడా రిపోర్ట్ కూడా మీరు చూడండి, అద్భుతమైన రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఏదో నార్మల్ కమిషన్స్ ఇచ్చిన రిపోర్ట్ కంటే కూడా ఒక జస్టిస్ ఆధ్వర్యంలో వచ్చేటువంటి కమిటీ రిపోర్టు పిన్ టు పిన్ లా, అంటే ఎక్కడ కూడా ఇక్కడ చట్టాలను కానీ అన్నిటి పరిగణలోకి తీసుకొని రిపోర్ట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. మరికొద్ది రోజుల్లోగా ఈ రిపోర్ట్ వచ్చినటువంటి మరికొద్ది రోజుల్లోగా కేసీఆర్తో పాటు దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పోతారు. ప్రభాకర్ రావు కావచ్చు, అందరూ కూడా జైలుకు పోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రాసి పెట్టుకుని మిత్రులారా, వాళ్ళు ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క పేర, ఒక్కొక్క లెటర్ చదువుతారు. 12 పేజీలు రాసేది కదా వీళ్ళు, వాళ్ళు 1200 పేజీలు రాస్తారు. అడ్వకేట్లతోని, లాయర్లతోని, జస్టిస్లతోని పెట్టుకోవద్దయ్యా. ఎందుకంటే వాళ్ళు చదివే చదువులు చాలా వెరైటీగా ఉంటాయి.